సార్ చూద్దాం సార్. సెకండ్ టాపిక్ వచ్చేసి రష్యాతో భారత్ దోస్తీకి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎలాంటి ఫలితాలు ఈ దోస్తీ అనేది ఇవ్వబోతోంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు రష్యా చూసుకున్నా అటు యుక్రెయిన్ వార్ తదనంతరం కూడా పరిణామాల్లో మాస్కోతో న్యూఢిల్లీ సంబంధాలపై ఆగ్రహంగా ఉన్నారు అటు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తారీఫ్లు బాగా పెంచేశారు కూడా ఆయన. ఆ తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ వచ్చి వెళ్లారు. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు సైతం ఇండియాకు రాబోతున్నారు. మరి పుతిన్ ఇండియన్ టూర్ ఎఫెక్ట్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అసలు ఎలాంటి ప్రభావం చూపించబోతోందనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్. సుయస్ దీనికి సంబంధించి మాట్లాడదాం. సుయస్ సార్, దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ టూర్ అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుండే దీని గురించి స్పెక్యులేషన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ప్రెసెంట్ ఈ టూర్తో అమెరికాతో జరగబోతున్న ఏదైతే వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో వాటిపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు సార్? అంటే సహజంగానే రష్యా చైనా ఫ్రెండ్షిప్ను ట్రంప్ అంగీకరించలేడు. ఎందుకంటే అమెరికా ఆధిపత్యాన్ని కోరుకునే ట్రంప్ ప్రపంచంలో మరే రెండు బలమైన దేశాలు ఏకం కావడాన్ని సహించలేడు. అందులో ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సమయంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ, జిన్పింగ్, పుటిన్లు కనబడితే గంగవెరలెత్తాడు. మామూలుగా రంకలేయలే ట్రంప్. సో చావండి, డెడ్ ఎకానమీస్ ఇండియా రష్యా, దూకండి సావండి అంటూ కామెంట్ చేశాడు. ఎందుకంటే ట్రంప్కు నచ్చేవాళ్ళు అసీం మునీర్లు, ట్రంప్కు నచ్చేవాళ్ళు సౌదీ యువరాజులు, ట్రంప్కు నచ్చేవాళ్ళు గతంలో టెర్రరిస్టులుగా ఉండి ఇప్పుడు దేశాధినేతలైన సిరియా అల్షరాలు. ట్రంప్కు నచ్చని వాళ్ళు ఎవరు అంటే డెమోక్రటిక్ ఎలక్టెడ్ లీడర్స్ నచ్చరు. జోరన్ మమ్దాని నచ్చరు. కానీ అల్ఖైదా టెర్రరిస్ట్ ఐసిస్తో సంబంధాలు ఉన్నాడని చెప్పి అమెరికాను ఆరోపించి అల్షరా నచ్చుతాడు. సో అసీం మునీర్ నచ్చుతాడు నరేంద్ర మోడీ కన్నా. సో అందువల్ల ట్రంప్ వైఖరి అది. అందువల్ల మీకు అమెరికా వైఖరి తన ఆధిపత్యానికి రిమోట్గా కూడా ప్రశ్నలు ఎదురు కాకూడదు అని. ఎందుకంటే రష్యా సింబలైజెస్ అమెరికన్ హెజమనీ. అమెరికా ఆధిపత్యానికి ఒక ప్రశ్న రష్యా, అమెరికా ఆధిపత్యానికి ఒక ప్రశ్న చైనా. సో రష్యా చైనాలతో భారత్ కలవడాన్ని ఎలాగో అమెరికా ఆధిపత్యానికి బలాన్ని చేకూరినదిగా భావిస్తాడు కనుక అంగీకరించలేడు. అందుకే ఈ డబుల్ స్టాండర్డ్స్ కూడా ఇప్పుడు రష్యా నుంచి మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది ఆయిల్, గ్యాస్, ఇతర సప్లై. మనం ఇరాన్, వెనిజులా నుంచి కొనడం లేదు అమెరికా ఒత్తిడితో, చైనా కొంటుంది. అయినా ట్రంప్ భారత్ పైన టార్గెట్ చేశాడంటే వారి హిపోక్రసీ, అమెరికన్ హిపోక్రసీ ఏంటో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడు డెఫినెట్గా పుటిన్ మోడీ సమ్మిటు, భారతదేశం పుటిన్కి ఇచ్చిన గౌరవము, సో ఈ ఆప్టిక్స్ ఇవన్నీ కూడా ట్రంప్కు రుచించవు. కానీ ఆప్టిక్స్కు మాత్రమే అమెరికా తలకిందులు కాదు, కంటెంట్ ఏంటి అని. ఇప్పుడు ఉదాహరణకు రష్యాతో న్యూక్లియర్ ఎనర్జీలో సహకారాన్ని పెంచుకుంటామన్నారు. అదే సమయంలో గ్రౌండ్ మీద ఏం జరుగుతోంది? గ్రౌండ్ పైన రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుతున్నాయి. మీకు రష్యాతో ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుతున్నాయి. పుటిన్ వచ్చి ఇండియాలో అనొచ్చు అన్ఇంటరప్టెడ్ ఆయిల్ సప్లైస్ ఎనర్జీ సప్లైస్ ఉంటాయని. అందుకే జాగ్రత్తగా పుటిన్ ఆయిల్ అనలే, ఎనర్జీ అంటూ వచ్చాడు. ఎనర్జీ ఇంక్లూడ్స్ న్యూక్లియర్ పవర్ ఆల్సో. సో అందువల్ల ట్రంప్ కోరిన ఆయిల్ సప్లైస్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అది కావాలి ట్రంప్కు. తగ్గుతున్నాయి కదా, చలో తన లక్ష్యం నెరవేరింది కదా. ట్రంపే చెప్పాడు కదా ఇమీడియట్గా రష్యాతో డీలింగ్ చేసుకోవడం సాధ్యం కాదు, ఇండియాకు సమయం పడుతుందని. ట్రంప్ చెప్పినట్టే జరుగుతోంది కదా. సో అందువల్ల పుట్టిన చేయమన్నా ఇండియా మోడీ ఏమన్నా డజంట్ మ్యాటర్. అల్టిమేట్గా తాను కోరుకునేది ఏంటి? రష్యా నుంచి ఆయిల్ ఇండియా కొనడం తగ్గించుకోవాలని. అది జరుగుతోంది కదా ఆల్రెడీ. లాస్ట్ 2-3 monthsలో మీరు చూడండి, ఎవరైతే తీయండి, ఇట్స్ ఆన్ ద డౌన్వర్డ్ స్లైడ్. సో రేపు భవిష్యత్తులో కూడా ఇంకా తగ్గుతాయని అంటున్నారు. తగ్గకపోతే ఖచ్చితంగా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తగ్గినాయనుకోండి, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకేంది అంటాడు. రెండోది డిఫెన్స్ సప్లైస్. ఇండియా S-500 కొంటామని ముందుకు వస్తుంది, సుఖోయ్ 57 కొంటామని ముందుకు వస్తుంది. కానీ అదే సమయంలో రష్యా పైన ఆధారపడడం అనే తగ్గి అమెరికా నుంచి ఆయుధాలు కొనడం మొదలైంది కదా. ట్రంప్ కావాల్సింది అది కదా. సో ట్రంప్ ఏమీ అమాయకుడు కాదు కదా. ఇండియా రష్యన్ డిఫెన్స్ కోఆపరేషన్కు హిస్టరీ ఉంది. అది రేపు పొద్దున్న రష్యాను దూరం పెడుతుంది ఇండియా అని ట్రంప్ ఏమనుకోడు. ట్రంప్ లక్ష్యం ఏంటి? అమెరికా నుంచి మనం ఎక్కువగా డిఫెన్స్ సప్లైస్ కొనాలి. అది ఆల్రెడీ మనం కొనడానికి అంగీకరించాలని చర్చలు మొదలవుతున్నాయి. అలాగే అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ కొనాలి, అది కూడా మొదలైంది. ఇటీవల ఎల్పిజి బయింగ్ పైన అగ్రిమెంట్ కుదిరింది.
దీంతో ఇండియన్ ఎల్పిజి ఇంపోర్ట్స్లో అమెరికా నుంచి ఇంపోర్ట్ 10% చేరుతున్నాయి. సో అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ 10% చేరుతున్నాయి. రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ గణనీయంగా తగ్గుతున్నాయి. 2017లో 62% ఉండే, అంతకుముందు 75% ఉండే, ఇప్పుడు 36% పడిపోయింది. సో ట్రంప్కి కావాల్సింది ఏంటి? ఇండియా రష్యా నుంచి ఆయిల్ తగ్గించుకోవాలి, మోడీ తగ్గిస్తున్నాడు. ఇండియా రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గించాలి, భారత్ తగ్గిస్తోంది. అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకోవడానికి మోడీ ప్రభుత్వం అంగీకరిస్తోంది. అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ ఎక్కువ కొనడానికి మోడీ ప్రభుత్వం అంగీకరిస్తున్నారు. తర్వాత ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్లో అమెరికా ఉత్పత్తులకు అవకాశం కల్పించాలనేది ట్రంప్ డిమాండ్. సో ఇప్పుడు రష్యాకు మనం అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ చేస్తామని అగ్రిమెంట్ కుదిరింది. ట్రంప్ దాంతో ఇంపార్టెన్స్ ఏమీ లేదు, మీరు రష్యాకు అమ్ముకోండి, ఎవరికైనా అమ్ముకోండి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని భారత మార్కెట్లో అమ్ముకోనివ్వాలి. దానికి ఆల్రెడీ మన మోడీ ప్రభుత్వం అంగీకరించి కాటన్ పైన 11% డ్యూటీ ఎత్తివేశారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో 7 పత్తి రైతులు చనిపోయారు, ధరలు పడిపోయి హారిబుల్ సిచ్యువేషన్ పైన. ఇవాళ హిందూలో మీరు ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ ఉంది కాటన్ ఫార్మర్స్ పైన, చూడండి. సో అందువల్ల క్లియర్గా కనబడుతుంది కదా, హిందూ సాటర్డే సప్లిమెంట్లో ఉంటుంది మీకు ఆపెడ్లో. సో అందువల్ల ఏం తెలియజేస్తుంది ఇది? ఇప్పుడు మన దగ్గర కూడా పేపర్లలో పతాక శీర్షికల్లో పేజ్ 1లో వస్తున్నాయి, పత్తి రైతులు విలువెల్లాడుతున్నారు. ఎందుకు విలువెల్లాడుతున్నారు? ట్రంప్కు మోడీ ఇచ్చిన కన్సెషన్ వల్ల 11% ఇంపోర్ట్ డ్యూటీని ఎత్తివేశారు డిసెంబర్ 31 వరకు. తర్వాత అవసరం కూడా ఉండదు, ఎందుకంటే అప్పటికి పత్తి రాదు మార్కెట్లోకి. పత్తి మార్కెట్లోకి వచ్చి డిసెంబర్ 31 లోపలే అయిపోతుంది. అందువల్ల అప్పటిదాకా 11% తగ్గిస్తున్నారు. అంటే వాట్ ట్రంప్ వాంట్స్ ఈ మోడీ డెలివరింగ్ కదా. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ టెస్లాల పైన పన్నులు తగ్గించాలి, లగ్జరీ వెహికల్స్ పైన దాన్ని తగ్గించడానికి అంగీకరించాడు. సో ఇక వాట్ డస్ ట్రంప్ వాంట్? మీరు మోడీ పుటిన్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయనకేంటి, ఇండియా రష్యాతో చేస్తే అభ్యంతరం ఏంటి? అవన్నీ ఆప్టిక్సే. తనకు కావాల్సింది అమెరికన్ ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ అవుతున్నాయా లేదా అని. అమెరికన్ ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ అయినంత కాలం అభ్యంతరం ఏమి ఉండదు కదా. ఆల్రెడీ బ్రిక్స్ కరెన్సీ అనే కాన్సెప్ట్ లేనే లేదు, డీడాలరైజేషన్ వైపు ఇండియా ఆలోచించడం లేదు అని మన ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది. సో అందువల్ల మీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాను అని ట్రంప్ అంటున్నాడు, ఆపాలి అన్నాడు. లేదు ట్రంప్కి సంబంధం లేదు, మేమే ఆపామన్నాడు. కారణం ఏదైనా ట్రంప్ కోరినట్లయితే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది కదా. ట్రంప్ కోరినట్లు ఢిల్లీలో పేలుళ్ళు జరిగినా కూడా ఆపరేషన్ సింధూర్ ఆటోమేటిక్గా మొదలు కాలే కదా. సో వాట్ ట్రంప్ వాంట్? ఇండియా పాకిస్తాన్ పైన అటాక్ చేయకూడదు, ఎందుకంటే పాకిస్తాన్ ట్రంప్కు ఫ్రెండు. అందువల్ల ఇండియా అటాక్ అది ఆల్రెడీ జరుగుతుంది కదా. నిన్నదాకా మనకి ఏం చెప్పారు? ఆపరేషన్ సింధూర్ ఫుల్ స్టాప్ కాదు, అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. తీవ్రవాద దాడి జరిగిన మరుక్షణమే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ అయిందా? ఢిల్లీ పేలుళ్ళు జరిగి ఎన్ని రోజులైంది? దానికి ఉన్న పాకిస్తాన్ కనెక్షన్ అందరికీ తెలుసు కదా. మరి తెలిసినా కూడా ఎందుకు ఆపరేషన్ సింధూర్ మొదలు కాలే? సో ట్రంప్ ఆపాడు, నేనే ఆపానని ట్రంప్ అంటున్నాడు, ఆపలేదని మన ప్రభుత్వం అంటుంది. ఎవరు ఆపారన్న సమస్య కాదు, ట్రంప్ కోరిందే చదువుతుంది కదా. ట్రంప్ కోరినట్లు మనం ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయడం లేదు. ఢిల్లీలో తీవ్రవాద దాడి జరిగి 13 మంది చనిపోయినా మనమేమి ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టలేదు. ఇక ట్రంప్ కోరినన్ని అవుతున్నప్పుడు ఇక మన రష్యాతో ఒప్పందం పెట్టుకుంటే అంత అమాయకుడు కాదు. రష్యాతో రిలేషన్స్ రేపు పొద్దుట వరకు ఆగిపోతాయని అనుకునే అంత అమాయకుడు కాదు ట్రంప్. ట్రంప్ నోస్, ఎందుకంటే ఇండియాకు ఉండే రష్యాతో ఉండే ఫ్రెండ్షిప్ యొక్క ప్రాధాన్యత కూడా తెలుసు. అందువల్ల తన ఎజెండా వర్కౌట్ అవుతున్నంత కాలం జరుగుతుంది. మీరు చూస్తుండండి, ట్రంప్ కోరుతున్నాయన్నీ వాణిజ్య ఒప్పందం కుదరక ముందే మోడీ ప్రభుత్వం వడ్డిస్తుంది. వడ్డించిన తర్వాత అప్పుడు ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందంలో ప్రత్యేకంగా అమెరికాకు రాయితీలు ఉండక కావాలంటే ఇండియాకు అనుకూలంగా ఒక 2 ఉంటాయి. చూడండి, ట్రంప్ను కూడా ఒప్పించిన మోడీ దాడికి ట్రంప్ తల వంచాడని చెప్పి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మంచి వాతావరణం క్రియేట్ చేస్తారు. వడ్డించాల్సిందన్నీ ముందే వడ్డించేస్తారు. ముందే వడ్డించి లాస్ట్కు అసలు ఒప్పందంలో ఏది ఉంచరు. అసలు ఒప్పందంలో ఏది కనిపించకుండా చేసే ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతోంది. దాంతో ట్రంప్కి కావాల్సింది జరుగుతుంది, మోడీకి కావాల్సింది జరుగుతుంది. ట్రంప్కి కావాల్సింది ఏంటి? తాను కోరుకునే కావాలి. మోడీకి కావాల్సింది ఏంటి? ట్రంప్కు లొంగినట్టు కనబడకూడదు. ఈ 2 జరుగుతుంది. ప్రాబ్లం ఏంటి? ఇంకా ట్రేడ్ డీల్ జరగలేదు. కానీ ఇప్పటివరకు నేను ఇచ్చిన ఇన్ని ఉదాహరణలు, ఎల్పిజి ఇంపోర్ట్స్ పెంచుకుంటున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకుంటున్నాం, మీకు లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్స్ తగ్గించాం, కాటన్ ఇంపోర్ట్స్ పైన ఎక్స్పోర్ట్ డ్యూటీ తొలగించాం,
ఇప్పుడు ఇవన్నీ మనం చేస్తున్నాం కదా. సో వీఆర్ డెలివరింగ్ వాట్ ట్రంప్ వాంట్స్. అందువల్ల ట్రంప్కి అభ్యంతరం ఏముంటుంది?